భూమి కోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మహిళా శక్తికి, భూజన ధీరత్వానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనత్వం ఎల్లవేళలా ఆదర్శమని కొనియాడారు. ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ అన్నారు. పీడిత జన విముక్తి కోసం జరిపిన తెలంగాణ సాయుధ పోరాటంలో సామాన్యులు కూడా భాగస్వాములు కావడానికి ఐలమ్మే స్ఫూర్తి అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఐలమ్మ చరిత్రను పిల్లలకు పాఠాల ద్వారా నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓరుగల్లు పోరుబిడ్డ చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్డులోని విగ్రహానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె పోరాట పటిమని స్మరించుకున్నారు. దొరలు ఆ రోజుల్లో సామాన్యుల మీద చేస్తున్న అనేక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా వారు పోరాటం చేసి మరి భూస్వాములకు వ్యతిరేకంగా భూ పంపిణీ చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేసినారు. వారి పోరాటం యొక్క తొలి అడుగులే తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా దారితీసి ఒక మహత్తరమైన పోరాటంగా చరిత్రలో నిలిచిపోయిన తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగిందనే విషయం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.